ఒక నాయకుడికి విజయం వచ్చినప్పుడు, అధికారం చేతికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ప్రజల ఆశీస్సులతో అధికారం పంచుకుంటున్న ఈ తరుణంలో ఆయన ప్రదర్శిస్తున్న హుందాతనం, సంస్కారం, నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడటం, అందరినీ గౌరవించేలా నడవడిక, కూటమిలోని సీనియర్ నాయకులకు ఇచ్చే గౌరవం, ఒదిగి ఉండే తత్వం ఇవన్నీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి. అంతేకాదు, క్యాబినెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను చెప్పడం ద్వారా ఆయన ప్రజల గొంతుగ్గా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఈ సంస్కారవంతమైన పాలన రాష్ట్రానికి ఎలాంటి కొత్త దిశానిర్దేశం చేస్తుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రాజకీయాల్లో విజయం సాధించిన తర్వాత చాలామంది నాయకుల్లో గర్వం కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నం. ఎన్నో ఒడిదుడుకులు చూసి ప్రజల ఆశీస్సులతో అధికారం పంచుకుంటున్న ఈ సమయంలో ఆయన మరింత హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మాటను ఆచితూచి మాట్లాడుతున్నారు. ఎవరిని కించపరచకుండా, ఎవరి మనస్సును నొప్పించకుండా తన భావాలను స్పష్టంగా, సంస్కారవంతంగా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఒక నాయకుడికి ఉండాల్సిన సహనం, విఘ్నత ఆయనలో పుష్కలంగా ఉన్నాయని ఇది నిరూపిస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తపన, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంస్కారవంతమైన నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరబడిని సృష్టిస్తోంది. ఆయన మాటలు కేవలం పదాలు కావు, అవి ప్రజలకు భరోసా ఇచ్చే ఆశా కిరణాలు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీకి గణనీయమైన సంఖ్యలో సీట్లు వచ్చినా ఎక్కడా ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం లేదు. కూటమిలోని సీనియర్ నాయకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన గౌరవిస్తున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం. వారి అనుభవాన్ని, దార్శనికతను గౌరవిస్తూ, వారి సూచనలను స్వీకరిస్తూ ఒక టీం ప్లేయర్గా వ్యవహరిస్తున్నారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం. అధికారం పంచుకుంటున్నప్పుడు అహంకారం కాకుండా సహకారం అందించడం ద్వారానే సుస్థిర పాలన సాధ్యమవుతుందని ఆయన నమ్ముతున్నారు. ఈ ఒదిగి ఉండే తత్వం, సీనియర్లకు ఇచ్చే గౌరవం కూటమి బలాన్ని మరింత పెంచుతోంది. ఇది కేవలం రాజకీయ మర్యాద కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన సంకల్పానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ చూపినటువంటి ఈ మార్గం భవిష్యత్తు రాజకీయాలకు ఒక దిక్సూచి. పవన్ కళ్యాణ్ కేవలం ఒదిగి ఉండే నాయకుడిగానే కాదు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే నాయకుడిగా కూడా నిరూపించుకుంటున్నారు. కేబినెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను, వారి ఆకాంక్షలను స్పష్టంగా, ధైర్యంగా ప్రస్తావిస్తున్నారు. ఎటువంటి మొహమాటం లేకుండా తన శాఖకు సంబంధించినటువంటి విషయాల్లోనే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇది ఆయన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను, జవాబుదారీతనాన్ని చాటుతోంది. ప్రజల గొంతుకగా నిలబడి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయడం లేదు. ఈ నిర్మోహమాటమైనటువంటి వైఖరి పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజల శ్రేయస్సు అనే ఒకే ఒక్క లక్ష్యం ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక కొత్త తరం నాయకుడిగా తనకు తాను నిరూపించుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో సంస్కారం, నిబద్ధత, దార్శనికత, ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అన్నీ కలగలిసి ఉన్నాయి. అధికారం వచ్చినా ఒదిగి ఉండడం, సీనియర్లకు గౌరవం ఇవ్వడం, ప్రజల కోసం నిర్మోహమాటంగా మాట్లాడడం ఇవన్నీ ఆయనను ఇతర నాయకుల నుండి వేరు చేస్తున్నాయి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, ఆయన ప్రదర్శిస్తున్న ప్రతి నడవడిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అది ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక మార్పు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది ఒక కొత్త శకానికి నాంది. పవన్ కళ్యాణ్ దార్శనికత, నిబద్ధత రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయి. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేవారు కొందరే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆ కోవకు చెందిన నాయకుడు. అధికారం వచ్చినా ఆచితూచి మాట్లాడడం, అందరినీ గౌరవించడం, కూటమిలోని సీనియర్లకు గౌరవం ఇవ్వడం, ఒదిగి ఉండటం, కేబినెట్ సమావేశాల్లో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను చెప్పడం ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప కోణాలు.
ఆయన ప్రదర్శిస్తున్న ఈ సంస్కారవంతమైన నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఒక కొత్త భరోసాను ఇస్తోంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం సుస్థిరమైన, పారదర్శకమైన పాలనను చూస్తుందని ఆశిద్దాం. ఆయన దార్శనికత, నిబద్ధత రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయి. ఈ మార్పు ఇక్కడితో ఆగదు. ఇది మహాప్రస్థానం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఆయన చూపిన ఈ మార్గం భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శం.